Hello, and a big namaste to all the viewers over there. How are you all? Hope you are all doing good. Me? Yeah, I'm also doing great. I know, guys, you have been waiting eagerly for the next episode of Communicative English. And that's the reason I'm here today. Today, I am going to introduce another exciting tool to learn communicative English. So, viewers, మరెందుకు ఆలస్యం త్వరగా సెషన్ లోకి వెళ్ళిపోదామా? మరి సెషన్ లోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు కూడా భారత్ జియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఓకే guys, let us get into the session quickly. Okay guys, once again welcome to the Communicative English Classroom episode 7, and today I have brought an exciting tool with me, that is Narrative, a tool for communicative English. Yeah, ee roju session tarvata viewers andaru kuda at the end of this session all the viewers will be able to understand the importance of narration and improving communicative skills using the art of questioning. So narrative ane tool vadukuntunnamu, but here ఇంతకుముందు మనం సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసినట్టుగా ది ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్, ఈ రెండింటిని కలిపి, అంటే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, క్వశ్చనింగ్ కనుక మనకు వచ్చినట్లయితే ఆల్మోస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం పర్ఫెక్ట్ అయినట్టే. సో in today's session we are using both the techniques, actually narrative and the art of questioning, ఈ రెండింటిని కలిపి సో ఎంత ఎఫెక్టివ్ గా మనం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఏ రకంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అన్నది ఈరోజు సెషన్ తర్వాత మీకు అర్థమైపోతుంది. అండ్ వ్యూవర్స్ విల్ బి ఏబుల్ టు టాక్ యూజింగ్ నరేటివ్ బై లుకింగ్ ఎట్ ఎ పిక్చర్. ఏదైనా బొమ్మ చూసి కానీ లేదైనా ఇన్సిడెంట్ చూసి కానీ నరేటివ్ అనే టెక్నిక్ ద్వారా వ్యూవర్స్ అందరు కూడా సింపుల్ లాంగ్వేజ్ లో ఏ రకంగా మాట్లాడచ్చు అన్నది, సింపుల్ లాంగ్వేజ్ ఏ రకంగా జనరేట్ చేయొచ్చు అన్నది తెలుసుకుంటారు. At the outset, the broad objective of today's session is to generate as much language as possible. వీలైనంత లాంగ్వేజ్ జనరేట్ చేయడమే ఈ రోజు సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు ఒక చిన్న టూల్ తీసుకుంటున్నాను. ఆల్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 minutes of time, అండ్ అందుకని వ్యూవర్స్ అందరు కూడా జాగ్రత్త కీన్ గా గమనించండి వాట్ ఐఎమ్ డూయింగ్ యాక్చువల్. ఫైన్, యా. సో as usual, ఈ రోజు సెషన్ ఒక చిన్న యాక్టివిటీ తోటి స్టార్ట్ చేస్తాను. దిస్ యాక్టివిటీ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ అవర్ యాక్చువల్ ట్రాన్సాక్షన్. ఈ రోజు సెషన్ కి ఈ యాక్టివిటీకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ యాక్టివిటీ బేస్డ్ గానే నేను మీకు ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ ది టూల్ ఆఫ్ నరేటివ్ టు లెర్న్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఓకే, సో దీనికి నేను ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అనే అది కూడా నేను వాడుకుంటున్నాను. ఇప్పుడు స్క్రీన్ పైన మీరు ఒక చిన్న ఇమేజ్ చూస్తారు. అంటే నేను మొత్తం ఇమేజ్ నేను ప్రెజెంట్ చేయట్లేదు, నేను నా మైండ్ లో ఒక ఇమేజ్ ఉంది. ఆ మైండ్ లో ఉన్న ఇమేజ్ ని నేను కొద్దిగా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. బేసికల్ గా నేను ఈ సెషన్ చేసేటప్పుడు, లైవ్ గా చేసేటప్పుడు నా ముందున్నటువంటి ఆడియన్స్ నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. కానీ యాజ్ ఇట్ ఇస్ ఎ వర్చువల్ సెషన్, ఇది ఆన్లైన్ లో తీసుకుంటున్న సెషన్ కాబట్టి నేనే క్వశ్చన్ అడుగుతాను, నేనే ఆన్సర్ చెప్తూ ఉంటాను. సో ఆ ఇంటరాక్షన్ వల్ల, అంటే క్వశ్చనింగ్ ఎలా వేయాలి అనేది తెలుస్తుంది, ఆ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను. మీరు క్వశ్చన్ వేస్తే కండిషన్ ఏంటంటే మీరు క్వశ్చన్ వేస్తేనే నేను ఆన్సర్ చెప్పాలి. కానీ ఇక్కడ యాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాక్టివ్ లిసనర్స్, యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ మై సెషన్, యాజ్ ఇట్స్ ఎ విర్చువల్ సెషన్, నేనే క్వశ్చన్ వేసుకుంటాను, నేనే ఆన్సర్ చెప్తాను. సో నా మైండ్ లో ఒక బొమ్మ ఉందండి, నేను దాన్ని మీ ముందు ఇప్పుడు చూపిస్తున్నాను. అది యాక్చువల్గా మీరు గెస్ చేయాలి. మీరు గెస్ చేసి ఇది పలానా అని చెప్పి మీరు నన్ను అడగాలి, నేను అది అవునా కాదా చెప్తాను. కానీ ఇక్కడ 2 రోల్స్ నేనే ప్లే చేయబోతున్నాను. ఓకే, నౌ యు కెన్ సీ ఆన్ యువర్ స్క్రీన్. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ లైన్. ఓకే, నో is it any kind of toy? No, it's not a toy. Okay. Oh, it seems it is something
a kind of moving object. Is it a moving object, sir? Yes, it is a moving object. Oh, now I got it. Is it any four-wheeler moving vehicle, sir? Yes, it's a four-wheeler moving vehicle. Now I got it. I think this is a car. Is it a car? Let's see. Yes, this is a car. Now, viewers, మీరు కూడా ఇలాంటి యాక్టివిటీ చేయొచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్ ని అనుకొని ఆ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనమే చెప్పడం ద్వారా కొంత ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ లో మనం కాస్త పర్ఫెక్ట్ అవుతాము. ఎట్ ద ఎండ్ ఇది జాలీగా ఉంటుంది. మీరు ఫ్రెండ్స్ తో కలిసి చేయొచ్చు, లేదా మీరు ఇంట్లో ఉన్నట్లయితే మీ సిబ్లింగ్స్ తో కలిసి చేయొచ్చు. సో అట్ ద అవుట్ సైడ్ మనకి ఏంటంటే మన మైండ్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని బయటకి చెప్పించడం. ఓకే, బయటకు చెప్పించాను, ఇట్స్ ఆల్ ఫైన్. What it has got to do with my communicative English? Yes, here lies the actual point. In many cases, మన మైండ్ లో ఎన్నో థాట్స్ ఉంటాయి, కానీ ఆ థాట్స్ ని బయట పెట్టాలి అని అనుకున్నప్పుడు మనకి ప్రాపర్ టూల్ అనేది ఉండదు. బేసికల్ గా ఒక లెర్న్డ్ ప్రొఫెషనల్ కి ఏ టూల్ అక్కర్లేదు, ఆయన చకచకా మాట్లాడేస్తూ ఉంటాడు. కానీ బిగినర్స్ కి మీరు ఒక ఫారిన్ లాంగ్వేజ్ లో, ఒక థర్డ్ లాంగ్వేజ్ లో ప్రొఫిషియన్సీ సంపాదించాలి అనుకున్నప్పుడు మీరు కొన్ని టూల్స్ వాడుకుంటూ ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్ గా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో మీరు పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకు గాను నేను ఈ ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అని ఈ నరేటివ్ అనే టూల్ ని తీసుకున్నాను. సో ఇట్ లుక్స్ లైక్ గేమ్, చిన్న యాక్టివిటీ లాగా ఉంది. ఈ యాక్టివిటీ తోటి ఆల్మోస్ట్ గా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయిన క్షణం ఏమవుతుంది, మీ మైండ్ లో ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ వల్ల మీరు క్వశ్చన్స్ అడగడం మొదలు పెడుతూ ఉంటారు. సో క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టిన తర్వాత మీకు ఆన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ యాక్చువల్లీ కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ questioning and answering, nothing but questioning and answering. Yeah. Now, moving ahead. Certainly, now what is this? ఇంతకుముందు మనం ఒక ఆబ్జెక్ట్, నా మైండ్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఎస్ చెప్పుకున్నాం. Now what is this? Yes, this is a car. Okay. In which color it is? It is in green color. How many wheels it has? Yes, it has 4 wheels. On which fuel it runs? It runs on petrol. Now, is it an Indian-made car? No, it is a German-made car. So, can you guess what is the name of the company? The name of the company is Volkswagen. Okay. చూడండి, ఇక్కడ నేను క్వశ్చన్ వేయడము, నేను ఆన్సర్ చేయడం అనే ఒక టెక్నిక్ ద్వారా ఒక చిన్న 4-5 లైన్లు నేను ప్రొడ్యూస్ చేయగలిగాను. సో ఇక్కడ కూడా ఏంటంటే బేసికల్ గా మదర్ టంగ్ లో మాట్లాడగలిగే విద్యార్థులు కావచ్చు, మదర్ టంగ్ లో ప్రొఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. సో ఫారిన్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి అనుకున్నప్పుడు ద మూమెంట్ దే వాంట్ టు సే సంథింగ్, ద మూమెంట్ దే వాంట్ టు స్పీక్ సంథింగ్, ఆర్ ఇఫ్ ఎనీబడి ఆస్క్ దెమ్ టు సే సంథింగ్, వాళ్ళ మైండ్ ఒకేసారి నంబ్ అయిపోతుంది, ఎలాంటి ఆలోచన లేకుండా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ యాక్టివిటీ బాగా పర్ఫెక్ట్ గా పనికి వస్తుంది. అంటే దీన్ని మనం రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఓకే, రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా కొంత లాంగ్వేజ్ జనరేట్ చేయడం అనేది మనకు సాధ్యం అవుతుంది. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ ద టైం ఆటోమేటిక్ గా మన మైండ్ లాంగ్వేజ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఈజీగా మనం ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక టూల్ మాత్రమే, ప్రతిసారి ఇది ఇలాగే మీరు చేయాలని కాదు. సో ఒక ప్రొఫిషియన్సీ లెవెల్ రీచ్ అయ్యేంత వరకు మీరు ఇలాంటి యాక్టివిటీస్ తో ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ అనేది చూడవచ్చు. ఇక్కడ నోవేర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రామర్. అసలు గ్రామర్ కి సంబంధించిన డిస్కషనే లేదు, ఆ థాటే రాదు, ఆ అవసరం కూడా లేదు. ఇక్కడ చాలా సింపుల్ గా ఒక ఆబ్జెక్ట్ మీరు అనుకున్నారు, మీ ముందున్న వ్యక్తితో ముందున్న వ్యక్తి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, లేదా మీ ముందున్న వ్యక్తి ఒక ఆబ్జెక్ట్ గురించి ఆలోచన చేస్తున్నాడు, లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని పలానా వస్తువు గురించి మాట్లాడమన్నారు. ఆ పలానా వస్తువు గురించి మాట్లాడమన్నప్పుడు ఆ వస్తువు ఏంటి,
దిస్ ఇస్ ఎ కార్. అది ఏ రంగులో ఉంది? ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. సో ఇక్కడ ఇది is it a moving thing? Yes, it is a moving thing. If it is a moving thing, how many wheels it has? It has 4 wheels. So if it is a moving thing, what fuel it requires? It requires petrol. Now, as it is now become clear that it is a car, now is it an Indian made car, or is it a German made car, or is it a Korean made car? No, it is a German made car. So ఈ రకంగా అంటే ఒక ఆబ్జెక్ట్ మనం మైండ్ లో పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని చిన్న చిన్న క్వశ్చన్స్ మనం అడుక్కుంటూ వెళ్ళి దానికి ఆన్సర్స్ రాబట్టుకునే క్రమంలో మనకు తెలియకుండానే లాంగ్వేజ్ అనేది జనరేట్ అవుతుంది. ద కండిషన్ ఇస్ దట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నా ఇక్కడ ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ వాడుకుంటూ నేను లాంగ్వేజ్ జనరేట్ చేశాను. రైట్, నా చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న నరేటివ్ ని ఇప్పుడు తీసుకుందాం. ఓకే, నరేటివ్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను చెప్తాను. బట్ నరేటివ్ ఎలా తీసుకుంటున్నాను చూద్దాం ఒకసారి. ఓకే, it was bright and sunny. Here I'm talking about the day. Okay, how was the day? The day was bright and sunny. Where are you? I was standing in a crossroads. So how is the road? The road was calm. How was the road? The road was calm. What did you see there? I saw a young couple. I saw a young couple. A young couple were having a jolly ride. What were they doing? They were enjoying the sunny day. They were enjoying the car drive. What happened then? The man was looking into the eyes of the girl. And what happened then? Their car reached the crossroad. And all of a sudden, the man saw another car coming in opposite direction. He couldn't control the machine. Oh pity, both the cars ran into each other. Did you see what happened here? What I did here? See, అంటే బిగినర్స్ కి నేను ఇదొక టెక్నిక్ లాగా చెప్తున్నాను. ఒక ఇన్సిడెంట్ తీసుకుంటున్నాము, ఆ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది అన్నది మాత్రమే వర్ణిస్తున్నాము, నరేట్ చేస్తున్నాము. అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, వన్ ఆఫ్టర్ అదర్ ఏం జరిగింది. ఫస్ట్ నేను ఏం చేశాను, నేను ఈ నరేటివ్ టేకప్ చేసినప్పుడు అసలు ఆ రోజు ఆ దినం ఆ డే ఎలా ఉంది అని నేను ఫస్ట్ చెప్తాను. అది ఫస్ట్ థింగ్. సో ఇట్ వాజ్ బ్రైట్ అండ్ సన్నీ. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏంటి, ఐ వాజ్ స్టాండింగ్ ఇన్ ఏ క్రాస్ రోడ్. నెక్స్ట్ ఏంటి, ఎక్కడ ఉన్నాను, క్రాస్ రోడ్ లో ఉన్నాను. ఆ రోడ్ ఎలా ఉంది, ద రోడ్ వాజ్ వెరీ కామ్. ఓకే, అప్పుడు నేనేం చేశాను, ఐ సా యంగ్ కపుల్, దే వర్ హ్యావింగ్ ఏ జాలీ రైడ్. ఓకే, నేను గమనించాను, దే వర్ ఎంజాయింగ్ ద సన్నీ డే అండ్ ద మ్యాన్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద గర్ల్. అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి ఆ అబ్బాయి చూడటం నేను స్పష్టంగా చూశాను. చూసినట్లయితే ఒక సీక్వెన్స్ లో వన్ ఆఫ్టర్ అదర్ వాట్ హ్యాపెండ్ అనేది ఒక సీక్వెన్స్ లాగా చెప్తూ ఉన్నాను. ఓకే, దేర్ కార్ రీచ్ ద క్రాస్ రోడ్. అంతలోనే వాట్ హ్యాపెండ్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ మనిషి అవతల వైపు ఇంకొక కార్ ని చూశాడు. అండ్ హీ కుడెంట్ కంట్రోల్ ద మెషిన్. అతని కార్ కాస్త వేగంగా ఉన్నట్టుంది. హీ కుడెంట్ కంట్రోల్ ద మెషిన్ అండ్ బోత్ ద కార్స్ ran into each other. So this is how you can use this narrative. అంటే narrative లో మనం ఏం చేస్తున్నాము, ఒక ఇన్సిడెంట్ ని సీక్వెన్స్ గా మనం వర్ణిస్తూ ఉన్నాము. ఓకే, ఈ సీక్వెన్స్ గా వర్ణించే క్రమంలో
మన మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అనుకుంటున్నాను, అంటే ఇది బిగినర్స్కి నేను చెప్పే టెక్నిక్ ఇది. సో నా మైండ్లో నేను కొన్ని క్వశ్చన్స్ అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఓకే నేనేం చూశాను, ఎట్ ద ఎండ్ ఏం జరిగింది. సో ఈ రకంగా వీ కెన్ టేకప్ ఎ నరేటివ్. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు మనం ఈ నేను టేకప్ చేసిన డిస్క్రిప్షన్ నేను నరేటివ్ అంటాను. ఈ నరేటివ్ ఏంటి? నరేటివ్ విల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. ఓకే, ఒక ప్లాట్ ఉంటుంది, ఒక సెట్టింగ్ ఉంటుంది, ఒక సన్నివేశాన్ని తీసుకుంటున్నాను నేను. ఆ సన్నివేశంలో అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్ గురించి నేను చెప్తున్నాను. ఓకే, అందులో థీమ్ ఏంటి, లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అది కూడా నేను క్లియర్గా ఒక వరుస క్రమంలో చెప్తున్నాను. చెప్పడానికి నేను ఏం చేస్తున్నా, కాస్త లాంగ్వేజ్, ఫిగరేటివ్ లాంగ్వేజ్, కొన్ని లిటరరీ డివైసెస్, అంటే పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇది చేయొచ్చు, లేని వాళ్ళు మామూలుగా సింపుల్ లాంగ్వేజ్, యాజ్ సింపుల్ లాంగ్వేజ్ యాజ్ పాసిబుల్ మీరు వాడినట్లయితే ఈజీగా ఈ నరేటివ్ని మీరు టేకప్ చేయొచ్చు. ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తూ, ఈ ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ అంటే బయటకు ఎక్స్ప్రెస్ చేయడం కదా, మన మైండ్లో ఆ క్వశ్చన్స్ వస్తూ ఉండాలి. మన మైండ్లో ఆ క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్తున్నామని అనుకుని ఆ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తే ఒక బ్యూటిఫుల్ నరేటివ్ అనేది ఫామ్ అవుతుంది. సో చెప్పడానికి సులువుగానే ఉంది, ప్రాక్టీస్లో కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇది ఒక పనిగా పెట్టుకొని ప్రతిరోజు ఒక ఇన్సిడెంట్ తీసుకోండి. లేదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్ స్టూడెంట్, మీరు స్కూల్కి నడుస్తూ వెళ్తున్నారు, ఆ స్కూల్కి వెళ్ళే దారిలో మీకు ఒక ఇన్సిడెంట్ కనిపించింది, రైట్? కూర్చుంటున్నారు, ఆ స్కూల్ అయిపోయింది, ఇంటికి వచ్చారు, కూర్చున్నారు. మీరు చూసిన ఇన్సిడెంట్కి సంబంధించి మీరు పేపర్ పైన, ఓకే మీరేం చేస్తున్నారు, ఐ వాజ్ వాకింగ్ టు ద స్కూల్, ఐ సా ఎ బైక్, the motorcyclist was very fast, the bike was approaching very fast, the bike rider did not notice a stone, the bike hit the stone, and alas the bike rider has fallen to the ground. చూడండి, అంటే ఒక ఇన్సిడెంట్, మీరు స్కూల్కి వెళ్తున్నాను, ఒక మోటార్ బైక్ రావడం జరిగింది, అతను సరిగ్గా చూసుకోలేదు, ఒక రాయికి తగులుకొని అతను కింద పడ్డాడు. లేదా మీరు స్కూల్కి వెళ్ళారు, ఈ ఇన్సిడెంట్ జరిగింది, మీరు మీ ఫ్రెండ్తో నరేట్ చేస్తున్నారు. ఇలా అనుకొని మీరు ప్రతిరోజు ఒక పనిగా పెట్టుకొని ఏదైనా ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని నరేటివ్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అనేది జనరేట్ అవుతుంది. కానీ అవతల వ్యక్తి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి, లేదా కాస్త బిడియం సిగ్గుతోటి మాట్లాడడానికి ఇబ్బంది పడి ఏం మాట్లాడకుండా ఉన్నట్లయితే లాంగ్వేజ్ అనేది రాదు. సో జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్హిబిషన్స్, వాటన్నిటిని పక్కన పెట్టేసేయండి, ఓపెన్ అప్ అయిపోండి. సో జస్ట్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ డెఫినెట్లీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, దీనికి ఏ గ్రామర్ అక్కర్లేదు. అఫ్కోర్స్ గ్రామర్ ఈజ్ దేర్, కానీ ఆటోమేటిక్గా మన మైండ్లో గ్రామర్కి సంబంధించిన రూల్స్ కూడా అవే ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక లాంగ్వేజ్లో అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో నేనేం ఎక్స్పర్ట్ కాదు, బట్ ఒక టీచర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ యాక్టివిటీ మీరు రోజు చేయండి, డెఫినెట్గా మీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. హోపింగ్ టు సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ వెరీ సూన్ with another exciting tool. Until then, bye bye.